శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, పాపి అయినటువంటి ప్రతి మానవుడు పాప భారము క్రింద నలిగిపోయి కుమిలిపోతూ ఉంటున్నాడు. పాపము రకరకాలుగా మనపై భారాలను మోపుతూ ఉంటుంది. అప్పుల భారమంటూ, జబ్బుల భారమంటూ, కుటుంబ భారమంటూ, పనుల భారములతో మనుష్యుడు చింతాక్రాంతుడై వ్యసనంలోనికి నెట్టబడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, నీవు ఎటువంటి భారంతో కృంగిపోతూ ఉంటున్నావు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లి అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ పాపములను మోసుకొని నీకు విశ్రాంతి కలుగజేయుటకు సిద్ధంగా ఉంటున్నాడు. అవును, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను అని బైబిల్ తెలియచేస్తోంది. ప్రియులారా, నా యొద్దకు రండని యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉంటున్నారు. అనేక మంది ఇంకా వారి యొక్క భారములను వారే మోసుకుంటూ సాతాను కింద నలిగిపోతూ ఉంటున్నటువంటి జనమును మనం ప్రతిరోజు నిత్యము కూడా చూస్తూ ఉంటున్నాం. సాతాను బహుక్రూరమైనటువంటి వాడు. వాడి పాపాల కాడి చాలా బరువైనటువంటిది ప్రియులారా. అయినప్పటికీ నీవు ఉన్న పాటున యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే యేసయ్య నీ మీద ఉన్నటువంటి ఆ భారమైన కాడిని తీసివేసి సులువుగా ఉన్నటువంటి ఆయన కాడిని, తేలికైనటువంటి ఆయన భారమును నీ మీద ఉంచి నిన్ను ప్రేమతో నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అవును, అనేక మంది యేసయ్య క్రీస్తును ఈ మాటలు నమ్మకపోవడం ద్వారా ఈరోజు చాలా శ్రమల పాలవుతూ ఉంటున్నారు. వారి భారములతో చిక్కిబుక్కిపోయి వారి జీవితంలో కృంగి తీసుకుంటూ ఉంటున్నారు. ప్రియులారా, మీ కొరకు ఆయన చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని 1 పేతురుకు రాసిన పత్రిక 5:7 కూడా మనకు సెలవిస్తూ ఉంటుంది. అనేక మంది యేసయ్యను నమ్ముకున్నామని చెబుతూనే వారి సమస్యలను వారే తీర్చుకుంటామంటూ, వారి భారములు వారే మోసుకుందామనుకుంటూ వారి మీద సొంత జ్ఞానంపై ఆధారపడుతూ ఉంటున్నారు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అని కీర్తనకారుడు కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, నీ పనుల భారము యెహోవా మీద ఉంచినట్లయితే అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి. నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా జీవిస్తుంది. కాబట్టి నీవు ఎటువంటి భారముతో కుమిలిపోతూ ఉన్నా కూడా సరే, నీ బాధను, నీ కష్టమును ప్రార్థనలో విశ్వాసముతో ఉంచి దేవుని దగ్గర అడుగు. ఆయన తప్పకుండా నీ దోషములను క్షమించి నీకు సమస్త సంకటము నుండి పరిశుద్ధంగా విడుదల కలుగజేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. పరిశుద్ధమైనటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా పాపములన్నీ కూడా మీరు మోసుకుని వెళుతూ భారమైనటువంటి ఆ సిలువను మోస్తూ మాకు భారం లేని జీవితాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. ప్రభా, ఈ మాటలు ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరూ కూడా నీ దగ్గరికి వచ్చి ఉత్తమమైన జీవితాన్ని జీవించినట్లుగా సహాయం చేస్తారని విశ్వాసముగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకుని పొంది ఉంటున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.